భారత్ మెడపై అమెరికా అదనపు సుంకాల కత్తి వేలాడుతున్న నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. నెక్స్ట్ జనరేషన్ సంస్కరణల రోడ్ మ్యాప్ పై సమావేశంలో చర్చించారు. కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. అమెరికా విధిస్తానంటున్న అదనపు సుంకాలపై చర్చించారని సమాచారం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణాలతో ఇటీవలే భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధించారు. పాత 25% సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అదనపు 25% టారిఫ్లు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. సుంకాల విషయమై ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అత్యవసరంగా ఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మోదీ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ ఆర్థిక సలహా మండలి సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా 7 కేంద్ర మంత్రులు హాజరైనట్టుగా సమాచారం. ఆర్థిక సలహా మండలి ప్రధాని మోదీ నేతృత్వంలో పనిచేస్తుంది. ఈ సమావేశంలో దేశంలోని ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిని అంచనా వేసి దాని ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ 2 రోజుల పర్యటనలో భాగంగా భారత్ కు చేరుకున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా వాణిజ్య సంబంధాల్లో అనిశ్చితి, బీజింగ్ మాస్కోలతో వాణిజ్య సంబంధాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో కేంద్రం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.